వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది వోక్స్‌వ్యాగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ ఎండ్ వేరియంట్ డీజిల్ వర్షన్. మనకి ఈ కార్ వచ్చేసరికి హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుందండి. ఇన్ సిటీ హైవే మీద యావరేజ్గా మాట్లాడుకుంటే 16 నుంచి 18 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే రావచ్చు. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2016లో జరిగిందండి. మోడల్ 2016, మనకి లైఫ్ పరంగా 2031 వరకు ఉందండి. దాని తర్వాత లైఫ్ వచ్చేసరికి 5 years వస్తుంది అనమాట, ఒక 10,000 రూపీస్ ఖర్చు చేస్తే ఆర్టీఏలో. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉందండి. అలానే మన ఛానల్ వచ్చేసరికి వాట్సాప్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది. నా నెంబర్ 8008173143. ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ ఛానల్ లింక్ అని టైప్ చేసి మనకు పంపిస్తే మనం ఛానల్ లింక్ అనేది బ్రాడ్కాస్టింగ్ లింక్ మనం షేర్ చేస్తాం. ఛానల్ని ఫాలో చేయండి. అందులో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తాం. అప్కమింగ్ కార్ ఏంటి, ఏమైనా కార్ సేల్ అయిపోయిందా, సోల్డ్ అది ఈ మొత్తం మనం అప్డేట్స్ ఇస్తామన్నమాట. కార్ అయితే మాత్రం చాలా బాగుందండి. బానెట్ 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. ఇక్కడ నెంబర్ కూడా చూసుకుంటే 7111 నెంబర్ కూడా బాగుంది. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ అనేది వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ కూడా క్రోమ్ ఫినిషింగ్ వచ్చాయన్నమాట కంప్లీట్గా. డిక్కీ మీద కావచ్చు అండ్ కింద బ్యాక్ బంపర్ లైనర్స్ కావచ్చు, చాలా అట్రాక్టివ్ ఉందన్నమాట. అండ్ మనం బూట్ ఓపెన్ చేయాలంటే ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేస్తే కీలోనే బూట్ అనేది ఓపెన్ అవుతుందండి. మనకి ఎనఫ్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది. కంప్లీట్గా ఒక 550 లీటర్స్ మ్యాక్సిమం బూట్ స్పేస్ అనేది ఇస్తారు. లాంగ్ డ్రైవ్స్కి లగేజ్ క్యారీ చేయడానికి బాగుండిద్దండి. ఇక్కడ మనం పంచేసి మొత్తం చూడవచ్చండి. ఇక్కడ సో బాడీ పరంగా మనం మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 80% ఒరిజినల్ పెయింట్ అండి. 80% ఒరిజినల్ పెయింట్, ఒక 20% అయితే టచ్అప్స్ అయితే అయి ఉన్నాయండి. ఓకేనా. అండ్ కార్ అయితే మాత్రం చూడ్డానికి కావచ్చు, రన్నింగ్ క్వాలిటీ కావచ్చు, ఇంజన్ కావచ్చు, సస్పెన్షన్, ఇంటీరియర్ బాగుంది. అండ్ ఇన్సూరెన్స్ పరంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 1 year ఉందండి ఈ కార్కి. సో మన డాక్యుమెంట్స్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ టైర్స్ కూడా దాదాపుగా ఒక 4 టైర్లు కూడా యావరేజ్గా మనకి ఒక 60% టైర్స్ అయితే ఉంటాయండి. అంటే ఒక 10,000 కిలోమీటర్లు ఆరాంగా తిరుగుతాయి. ఒక 10,000 కిలోమీటర్ల వరకు మనం టైర్స్ కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూద్దాం. ఈ కార్కి ఫీచర్స్ కూడా ఒకసారి చూస్తే మీరు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ క్రోమ్ ఫినిష్తో వచ్చింది. VW లోగో మీకు ఇక్కడ హెడ్ ల్యాంప్స్ కూడా లోపల క్రోమ్ ఫినిషింగ్ చూసుకోవచ్చు. కింద ఫాగ్ ల్యాంప్స్ కావచ్చు, ఈ ఏదైతే బంపర్ లిప్ ఉందో అది మొత్తం కంప్లీట్ క్రోమ్తో ఫినిష్ వస్తుందండి. అండ్ సైడ్ చూసుకుంటే మనకి ORVM ఏదైతే ఉందో సైడ్ మిర్రర్, ఇక్కడ మనకి లైట్, ఇందులో LED స్ట్రిప్ వస్తుంది. అలానే ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లోపల నుంచి. అలానే ఫోల్డబుల్ కూడా వస్తుంది అన్నమాట, అంటే మిర్రర్స్ అనేవి ఫోల్డ్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే హ్యాండిల్స్ కూడా మనకి క్రోమ్ ఫినిష్తో కంపెనీ వాళ్ళు ఇస్తారండి. చాలా అట్రాక్టివ్ ఉండిద్ది దూరం నుంచి చూసినా మనం కారు. ఇక్కడ చూసుకోవచ్చు లగ్జరీ వేరియంట్. సో వోక్స్‌వ్యాగన్లో మాత్రం సేఫెస్ట్ కార్ అండి. 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్న కారు. మీకు బాడీ పరంగా కూడా చాలా స్టాండర్డ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఉండిద్ది అనమాట ఈ కార్స్కి. అలానే మైలేజ్ కావచ్చు, మీకు ఇంటీరియర్ కావచ్చు, ఒక లగ్జరీ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తారు. ఇంటీరియర్ చూసుకుంటే మనం కంప్లీట్ బీచ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి. మీకు ఆల్మోస్ట్ వోక్స్‌వ్యాగన్స్ కూడా అన్ని బ్రాండ్స్ కూడా ఇదే కాంబినేషన్ అనేది ఫాలో అవుతుంటారు అన్నమాట. మన చూడ్డానికి కావచ్చు, లోపల యాంబియంట్ అయితే మాత్రం లగ్జరీ ఫీల్ అయితే ఉండిద్ది మనకి, ప్రీమియం కార్స్ లాగా. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ కూర్చున్న వాళ్ళకి లెగ్ బూట్ స్పేస్ అయితే లెగ్ స్పేస్ అయితే చూసుకోవచ్చు. 6.2 feet హైట్ ఉన్న పర్సన్ కూడా కూర్చున్న ఆరాంగా జర్నీ చేయవచ్చు అండి, టైర్డ్ అవ్వకుండా. ఇక్కడ చూసుకోవచ్చు ఆర్మ్ రెస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు మధ్యలో బ్యాక్ కూర్చున్న వాళ్ళకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు.
టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి 4 హెడ్ రెస్ట్ కూడా చూసుకోవచ్చు అండి. బ్యాక్ 2 హెడ్ రెస్ట్, ఫ్రంట్ 2 హెడ్ రెస్ట్ అనేవి. అండ్ ఇక్కడ రూఫ్ కూడా చూసుకోవచ్చు, సీలింగ్ నీట్గా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి స్టీరింగ్ కంప్లీట్గా ఈ విధంగా ఉండిద్దండి. ఇక్కడ టీ లాగా బాగుండిద్ది, గ్రిప్ కూడా పట్టుకోవడానికి చాలా బాగుండిద్ది. అండ్ ఈ కార్ వచ్చేసరికి ఇప్పటి వరకు రీడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ డాష్ బోర్డ్ చూసుకోండి మీరు. డాష్ బోర్డ్ కూడా ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవు. అండ్ ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, బ్లాపంక్ బ్రాండ్కి సంబంధించిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారు కస్టమర్. ఇది వచ్చేసరికి ఓన్లీ ఫర్ వోక్స్వ్యాగన్ వెంటో కోసం మ్యానుఫ్యాక్చర్ చేసిన బ్లాపంక్ సిస్టమ్ అన్నమాట. చాలా బాగుండిద్ది. ఇంకా సౌండ్ అయితే అల్టిమేట్ ఉండిద్ది. అండ్ ఇందులో నావిగేషన్ సిస్టమ్ అయితే మీకు ఆఫ్లైన్ మోడ్లో కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేయకుండానే మనం చూసుకోవచ్చు అనమాట. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 12 volts ఛార్జింగ్ సాకెట్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈ కార్ వచ్చేసరికి ఇప్పటి వరకు 95,000 తిరిగింది. స్టీరింగ్లో వచ్చేసరికి మ్యూజిక్ కంట్రోల్స్ ఇటువైపు ఉంటాయండి. ఇటువైపు వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్, ఇది క్లస్టర్ పాయింట్కి సంబంధించినవి, వాయిస్ కమాండ్, కాల్ చేయడానికి, కార్ పిక్ చేయడానికి. అలానే ఈ కార్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. హైవే మీద ఒక 70 స్పీడ్ మెయింటైన్ చేసేటప్పుడు గేర్స్ కావచ్చు, క్లచ్, యాక్సలరేటర్ యూజ్ చేయకుండా స్పీడ్ అనేది ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అది చాలా మంచి ఆప్షన్ ఇదైతే మాత్రం. ఇక్కడ డ్రైవర్ డోర్ గమనిస్తే లాక్, అన్లాక్. ఇది వచ్చేసరికి సైడ్ మిర్రర్స్కి అడ్జస్ట్ చేసుకోవడానికి. ఈ కంప్లీట్గా వచ్చేసరికి హెడ్ లైట్ ప్యానల్ సంబంధించిందండి. లైట్ అనేది ఆన్ అయ్యిద్ది, ఫాగ్ ల్యాంప్స్ అనేది ఆన్ అయ్యిద్ది అనమాట. సో ఇది ఒక చాలా మంచి ఆప్షన్. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దాం. సింగిల్ సెల్ఫ్ ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంజన్ కూడా సైలెంట్గా ఉంది, బీటింగ్. పికప్ అయితే అల్టిమేట్ ఉందండి. అండ్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, చిల్ వస్తుంది. ఇది వచ్చేసరికి మాన్యువల్ మోడ్ అండి. ఒకసారి మనం ఆటో ప్రెస్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఆటో క్లైమేట్ కంట్రోల్ అంటే మన టెంపరేచర్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతుండిద్ది. ఓకేనా, చాలా ఈ మొత్తం ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయన్నమాట. అండ్ ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తాను. ఇంజన్ బీటింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ అనేవి ఎక్కడ ఏమీ లేవు అన్నమాట. అండ్ ఇటువైపు వచ్చేసరికి మనకి అప్పర్ ఆర్మ్ చూసుకోవచ్చండి. సో ఓవరాల్గా కార్ అయితే మాత్రం చాలా బాగుంది. మోడల్ కార్ 2016 డీజిల్ వేరియంట్. ప్రజెంట్ అయితే డీజిల్ వేరియంట్స్ మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతున్నాయి. అండ్ మనమైతే మాత్రం మన ఛానల్ నుంచి ఏ కార్ వచ్చినా కొంచెం రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నామని అనుకుంటాను. ఎందుకంటే కస్టమర్ నుంచి డైరెక్ట్గా వచ్చేది, మనం మధ్యలో కమిషన్ తీసుకుంటాము. కొన్న వాళ్ళ దగ్గర 1% కమిషన్ తీసుకుంటామండి. అమ్మిన వారి దగ్గర 2% అనేది తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. గుంటూరులో కావచ్చు, విజయవాడ సరౌండింగ్స్లో కావచ్చు, ఎవరికైనా నాది మంచి కారు నేను సేల్ చేద్దాం అనుకుంటుంటే నా నెంబర్ 8008173143, ఈ నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను పర్సనల్గా మీ దగ్గరికి విజిట్ చేసి కార్ అనేది కంప్లీట్గా ఇన్స్పెక్షన్ చేసుకొని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిద్ది. 100% మన దగ్గర జెన్యూన్ కస్టమర్స్ ఉన్నారు, జెన్యూన్ కార్స్ పోస్ట్ చేస్తాము. 100% మీ కార్ అనేది సేల్ చేసి మీ అమౌంట్ మీకు
ఇచ్చే బాధ్యత మాదండి. థ్యాంక్ యూ సో మచ్.